దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? ఉదయకాల సమయంలో ప్రార్థనలు ఉంటున్నారా? అద్భుతంగా దేవుడు ఆయన కృప చూపుతూ మనల్ని ప్రార్థనలో ఆత్మీయతలో నడిపిస్తున్నాడు. దాదాపు 4 సంవత్సరాల నుంచి మరి వాగ్దానం కానివ్వండి, ఈ యొక్క లైవ్ కానివ్వండి, ప్రతి దినము మీకు ఇస్తున్న ఆత్మీయ ఫీడింగ్ కానివ్వండి. ఎందుకంటే దేవుడు ఆయన ప్రేమ స్వరూపి. ఆయన పిల్లలకి మన బిడ్డలకి ఏం పెడతామండి? మనం చక్కటి భోజనం పెడతాం కదా. మరి సండే వచ్చిందంటే ఎంత వాక్యం, ప్రతిదినం ఎంత వాక్యం, ఎంత ప్రేయర్సు. అందుకే నువ్వు దుఃఖపడద్దు, బాధపడద్దు, వేదన పడద్దు. నీ జీవితాన్ని ఆశీర్వదించే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీ పట్ల కృప చూపే దేవుడు, నీ ప్రతి కన్నీటి బొట్టును తుడిచే దేవుడు. ఆయన గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు ఏం కోల్పోయినా అంతకంటే రెట్టింపు, అంతకంటే ఎక్కువ, అంతకంటే ఆత్మీయ జీవితంలో, ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఇచ్చే దేవుడు. ఎందుకు అంటే నువ్వు దేవుని తట్టు చూసే బిడ్డగా ఉన్నావు, మనుషుల తట్టు కాదు. ఎవరి తట్టు నువ్వు చూడట్లా, ఆయన తట్టు చూస్తున్నావు. అక్కడ ధైర్యంగా ఉండు. అందుకే ఈరోజు వరకు వీళ్ళ రక్షణ మారుమనసు లేని వారు, యేసు రక్షకుడు దేవుడు నీ కొరకు మరణించి తిరిగి లేచాడు, ఆయన మరలా రాబోతున్నాడు. నమ్మితే నిత్య జీవం, పరలోకం. అంతేకాక ఈ లోకంలో కూడా ప్రభు కోసం నువ్వు బ్రతకగలిగితే చక్కటి ఆత్మీయ దీవెనలతో పాటు అన్ని విధాలుగా నువ్వు దీవించబడతావు. కాబట్టి ఉదయకాలం మీరందరూ ఎదురు చూస్తున్నారు, దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతడి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. ఎందుకు యోబుని మొదటి కంటే ఎక్కువ దేవుడు దీవించాడండి? యోబు చక్కటి ప్రార్థన చేశాడు. అందరి తనను దూషించిన వాళ్ళ కొరకు, స్నేహితుల కొరకు, ఆత్మీయుల కొరకు మంచి ప్రార్థన. మనం ఏం చేస్తున్నాం? అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. నువ్వు కూడా మంచి ఆత్మీయురాలుగా, ప్రార్థనాపరుడుగా నువ్వు ముందుకు సాగు. నిన్ను వేధించిన వారు, బాధించిన వారి కొరకు కూడా ప్రార్థన చేయి. నీ ఫ్రెండ్స్ బ్లెస్సింగ్ కొరకు, నీ శత్రువుల బ్లెస్సింగ్ కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఆయన అలా చేశాడు. మొదటి కంటే, అంటే మొదటి ఉండిన దానికంటే ఎక్కువగా ఆశీర్వదించాడట. దేవుని బిడ్డ, నీకు కూడా దేవుడు అది ఇస్తాడు. ఎప్పుడు ఆ మనసు కలిగి ఉందాం కదండి. మనం ప్రార్థన చేస్తున్నామా? రోజు ఈవినింగ్ లైవ్లో చేస్తున్నాం, మార్నింగ్ మన శత్రువులు, మిత్రులు, బంధువులు అందరి కోసం ప్రభు రక్షించు, బ్లెస్సింగ్ మన దేశాన్ని, ప్రపంచాన్ని, మీ శత్రువుల విషయంలో, మీ స్నేహితుల విషయంలో, ప్రతి ఒక్కరి విషయంలో మనం ఏం చేద్దామంటే ప్రభు వైపు చూసే బిడ్డలుగా మారిపోదాం. కాబట్టి ప్రార్థనే కదా, దానికి ఆధారం ప్రార్థనే. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నీ ప్రార్థన వ్యర్థంగా పోదు. నువ్వేం పోగొట్టుకున్నావో రెట్టింపు వస్తుంది. నీ జీవితంలో ఏం కోల్పోయావో అది రెట్టింపు వస్తుంది. అందుకని దేవుడు ఎప్పుడు కూడా రెట్టింపు ఇచ్చే దేవుడు. అందుకని నిన్ను అధికముగా మొదటి ఉండిన దానికంటే ఇక్కడ రెట్టింపు దీవెనే కదా యోబుకి, అవునా కదా? కాబట్టి నిన్ను కూడా రెట్టింపు దీవెన నీకు ఇచ్చేదని ఈరోజు వాగ్దానం. రెట్టింపు దీవెన నీకు ఇచ్చేదని. ఎప్పుడు ఇస్తాడు దేవుడు అనేది కూడా నేను చెప్పాను. కాబట్టి మనందరం అది ఫాలో అవుదాం. చక్కటి ఆత్మీయ దీవెనలు పొందాం. ఈ ఉదయకాలం ప్రభుని స్తుతిద్దాం. దేవుని సన్నిధిలో మంచి ఆత్మీయులుగా బలపరచబడదాం. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. తండ్రి, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు. అయ్యా, ఏ కుటుంబాల్లో శోధకుడు ఉన్నారో తొలగిపోవాలా, బాధల్లో ఉన్న వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, ఆయన ఆత్మీయంగా పడిపోయిన వారు లేవనెత్తండి. రోగాలతో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన ఆ రోగం నుంచి విడుదల, ఆపరేషన్స్ దాకా కూడా వెళ్ళి క్యాన్సిల్ అయిపోవాలి. హీలింగ్ ప్రకటిస్తున్నాము. శత్రుక్రియ అంతట్లో ఏమైపోవాలి. మంత్రతంత్ర క్షుద్ర ప్రభావాలు తొలగిపోవాలి. సొంత గృహాలు లేని వారికి దయచేయండి నాయన. సొంత భూములు లేని వారికి వారి భూములు ఇతరులు ఎక్కడైనా మరి తండ్రి ఆ చిక్కుబడ్డం, లేకపోతే రిజిస్ట్రేషన్ కాకపోతే, డబ్బులు రాకపోవడం, ఆ బంధకం నుంచి కూడా విడిపించండి. వారి డబ్బు ఇతరులకు ఇచ్చి ఎవరైతే ఇవ్వట్లేదు అట్టి వారిని దర్శించి మా డబ్బు మాకు ఇవ్వడానికి సహాయం చేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టండి ప్రభా. నాయన కోర్టు దాకా వెళ్ళినటువంటి కోర్టు కేసులు ఏదున్నా కొట్టివేయండి ప్రభా. మీ సహాయం దయచేయండి. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు జరిగించండి. గర్భాలు లేని స్త్రీలు గర్భాలు తెరవబడాలి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవాలు దయచేయండి. దైవజనులు వారి బిడ్డల్ని, వారి సంఘాలను ప్రొటెక్ట్ చేయండి. భారతదేశాన్ని, ప్రపంచం నుండి ఏ దేశం నుండి వాగ్దానం రిసీవ్ చేసుకున్నా వారున్న దేశంలో వారికి విడుదల, రక్షణ, అద్భుతం జరుగును గాక. నాయన, ప్రతి కుటుంబాన్ని దీవించి, ఇదిగో ప్రభు ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి శుభము, దీవెన, క్షేమం ఈ సంవత్సరం అంతా ప్రకటిస్తున్నాం. ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ వారిని వర్ధల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకొని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయండి.
పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, వాగ్దానాన్ని పంపండి. అంతేకాక ఈరోజు ఆదివారం కదా, 3 ఆరాధనలు, ఉదయం 7 నుంచి 9 మొదటి ఆరాధన బెల్లంపల్లిలో తప్పకుండా దైవ సేవకుడు ఉంటాడు ఫస్ట్ సర్వీస్లో, మీరు అక్కడ అటెండ్ అవ్వచ్చు. శనివారం స్వస్థత కూడికలు రెగ్యులర్గా జరుగుతుంటాయి కాబట్టి ఈరోజు సండే కాబట్టి మొదటి ఆరాధన, 2 ఆరాధనలు బెల్లంపల్లిలో లైవ్ ఉంటుంది. నెక్స్ట్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో, హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు, మొదటి ఆరాధన లైవ్ ఉంటుంది. మిగతా 2 ఆరాధనలో దైవజనుడు నేను ఇద్దరం కూడా ఉంటాం కాబట్టి మిస్ చేసుకోకండి. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ ఉదయకాలం ప్రభు మీకు ఇస్తున్న చక్కటి శ్రేష్టమైన వాగ్దానం, ఆదివారం యొక్క శ్రేష్టత, ఆత్మీయత నేర్చుకోండి. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్.